మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 39 మీరు తల్లిదండ్రి అవ్వాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. నా పేరు పివి రావు. నాకు దాదాపు 40 సంవత్సరాలు డయాబెటీస్ చికిత్సల్లో అనుభవం ఉంది. ఇవాళ ముఖ్యమైన విషయం ఒకటి మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, గర్భవతుల్లో డయాబెటీస్ గురించి చెప్తాను. మార్చి 10వ తారీఖున ప్రొఫెసర్ శేషయ్య గారు అని మా ప్రొఫెసర్ గారి జన్మదినం అనమాట. ఆ శేషయ్య గారి జన్మదినం రోజున దీన్ని నేషనల్ జీడిఎం అవేర్నెస్ డే అని చెప్పి డిక్లేర్ చేశారు. దాదాపు కొన్ని సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం ద్వారా జాతీయ దినంగా దీన్ని మనం అందరం కూడా ఆ రోజున అవగాహన కార్యక్రమాలు పెట్టుకుంటున్నాం అనమాట. ఆ సందర్భంగా ఈ మధ్య జరిగినటువంటి కార్యక్రమంలోని కొన్ని కొత్త విషయాలన్నీ కూడా తెలుసుకుని మీతో పంచుకోవడానికి ఇవాళ చెప్తున్నాను. ముఖ్యంగా ఇవాళ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ ఆడపిల్లల్లో గర్భవతులు అయినప్పుడు డయాబెటీస్ రావటం అనేది ఇదివరకు కన్నా కూడా కొంచెం కొంచెంగా పెరుగుతోంది. మొదట్లో ఏదో గర్భవతుల్లో 10% కన్నా తక్కువగా ఉండేటువంటి డయాబెటీస్ ఈ మధ్యకాలంలో నెమ్మదిగా 14, 15, 16% అంటే ఏంటంటే దాదాపు 5-6 ఆడవాళ్ళల్లో ఒకళ్ళకి డయాబెటీస్ గర్భం దాల్చిన మొదటి నెలల్లోనే బయటపడుతోందన్నమాట. కాబట్టి ఈ జీడిఎం జెస్టేషనల్ డయాబెటీస్ మెలైటిస్ అంటారు. జెస్టేషనల్ డయాబెటీస్ మెలైటిస్ అనేది మామూలుగా అందరికీ వచ్చే టైప్ 2 డయాబెటీస్ కన్నా కొంచెం వ్యత్యాసం ఉంది దానికి. ఎలా అంటే ఇప్పుడు జీడిఎం జెస్టేషనల్ డయాబెటీస్ మెలైటిస్ అనే దాన్ని మనం ఎవరికైనా కూడా ఉదయం తినకముందు రక్తంలో గ్లూకోజ్ 90 కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే డయాబెటీస్ అంటాం. మామూలుగా అయితే 125 కన్నా ఎక్కువగా ఉంటేనే డయాబెటీస్ అంటాం. కానీ గర్భవతుల్లో 90 కన్నా ఎక్కువగా ఉన్నా కూడా జీడిఎం జెస్టేషనల్ డయాబెటీస్ అనమాట. అలాగే తిన్న తర్వాత 2 గంటలకి అది గ్లూకోజ్ ఇచ్చి చేయొచ్చు, గ్లూకోజ్ ఇవ్వకుండా చేయొచ్చు, లేదా ఊరికే వాళ్ళు రొటీన్గా తీసుకున్నటువంటి ఆహారం టిఫిన్లు, కాఫీలు, భోజనాలు అలాంటివి ఏదైనా తీసుకున్న తర్వాత 2 గంటలకు చేసిన రక్తంలో గ్లూకోజు 140 కన్నా ఎక్కువగా ఉన్నా కూడా జీడిఎం జెస్టేషనల్ డయాబెటీస్. మామూలుగా తిన్న 2 గంటలకి 200 కన్నా ఎక్కువగా ఉంటేనే డయాబెటీస్ అంటాం. కానీ గర్భవతులు అలా కాదనమాట. సో నాన్ ప్రెగ్నెంట్ ఇండివిజువల్స్ వేరు, ప్రెగ్నెంట్ ఇండివిజువల్స్ వేరు. జెస్టేషనల్ డయాబెటీస్ మెలైటిస్ అనేది దాదాపు 6 స్త్రీలలో ఒకళ్ళకి బయటపడుతుందని ఈ మధ్యకాలంలో గణాంకాల్లో తేలింది. ఇది జాతీయ మధుమేహ దినం అంటే జాతీయ గర్భవతుల్లో మధుమేహ దినంగా దీన్ని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. కాబట్టి దానికి అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ మధ్య కొత్తగా తెలిసిన విషయాలు ఏంటంటే, అసలు గర్భవతుల్లో మొదటి 3వ వారం అంటే అసలు గర్భం దాల్చారో లేదో తెలుసుకోవడానికి 6 వారాలు 7 వారాలు పడుతుంది. కానీ ఇప్పుడు ప్లాన్డ్ ప్రెగ్నెన్సీలు అని చెప్పి ఈ మధ్య ఇన్ఫర్టిలిటీ క్లినిక్స్ అయితేనేమి, లేదా చాలామంది ముందే మనం అనుకుని ప్లాన్డ్ ప్రెగ్నెన్సీలు అంటారనమాట. మనం గర్భం దాల్చాలని ముందే నిర్ణయించుకుని డాక్టర్ల సలహాతో వాళ్ళు ఆ సందర్భంలో ఆ గర్భం దాల్చినట్టు ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ అంటాం. ఇలాంటి వాళ్ళల్లో రకరకాల పరీక్షలు అంటే రక్తంలో హార్మోన్స్ పరీక్షలు కానీ, లేదా అల్ట్రాసౌండ్ పరీక్షలు కానీ చేసి వాళ్ళకి 3వ వారం గర్భం దాల్చిన 3వ వారం అంటే మామూలుగా మనకి అది అంతగా తెలీదు. కానీ 3వ వారంలోనే తెలుసుకున్న కొత్త విషయం ఏంటంటే, ఆ పిండం ఆ మెదడు పెరుగుదల 3వ వారంలో మొదలవుతుందట. చాలా కొత్త విషయం అనమాట. ఇదివరకు మాకు అంతగా అవగాహన లేదు. పిండం యొక్క మెదడులో పెరుగుదల 3వ వారం స్టార్ట్. కానీ 3వ వారానికే రక్తంలో గ్లూకోజ్ ఎక్కువ, తల్లి గర్భంలో గ్లూకోజ్ ఎక్కువగా ఉన్నట్లయితే పిండం యొక్క మెదడు దెబ్బతింటుంది. ఇది విషయం కొత్తగా మాకు ఈ మధ్య తెలిసిన విషయం అనమాట. ఇదివరలో ఏమనేవాళ్ళం అంటే, మేము 6వ వారం 7వ వారం రక్త పరీక్ష చేసుకుని దాంట్లో గ్లూకోజ్ ఎక్కువగా ఉన్నట్లయితే దానికి సంబంధించిన చికిత్సలు చేసుకోమని చెప్పేవాళ్ళం. కానీ ఇవాళ అలా కాదనమాట. మన ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ మీరు ఏదైనా ఇప్పుడు దాదాపు సగం మంది ఆడవాళ్ళు అయితే ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ ముందే తెలుసుకుని, ముందే నిర్ణయించుకుని, దానికి సంబంధించిన పరీక్షలన్నీ చేసుకుని ఆ డాక్టర్ సలహాతో గర్భవతులు అవుతున్నారు అనమాట, ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ. అలాగే చాలామంది ఈ మధ్యకాలంలో ఇన్ఫర్టిలిటీ క్లినిక్స్, టెస్ట్ బేబీ సెంటర్లు ఇలాంటివి కూడా చాలా ఎక్కువైనాయి కూడా వాళ్ళు కూడా ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ అది కూడా. వీళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ గర్భం దాల్చడానికి ముందే రక్తంలో గ్లూకోజ్ ఎంత ఉంది, HbA1c గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ అని మనం 3 నెలలకు ఒకసారి చేస్తాం కదా, అది 5.7 కన్నా ఎక్కువ ఉండకూడదు. మామూలుగా అయితే అది 6.5 కన్నా ఎక్కువగా ఉంటేనే డయాబెటీస్ అంటాం. కానీ గర్భం దాల్చుదాం అనుకున్న వాళ్ళు ప్లాన్డ్ ప్రెగ్నెన్సీలో 5.7
కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ప్రత్యేకంగా ఉంటాయి. ఆహార నియమాలు అవ్వచ్చు, లేదా కొన్ని వేరే బరువు తగ్గడం లాంటి విషయాలు అవ్వచ్చు. ఇవన్నీ కూడా ముందే తెలుసుకోవాలన్నమాట. 5.7 వాళ్ళకొక నంబర్ వాళ్ళకిచ్చిన సంఖ్య అది. 5.7 హెచ్‌బీ1సి ఎక్కువ ఉన్నట్లయితే వాళ్ళు గర్భం దాల్చడానికి వీల్లేదు. ఎందుకంటే మనకు తెలియకుండా వాళ్ళు గర్భం దాల్చినట్లయితే మూడో వారం మెదడు దెబ్బతింటుందన్నమాట. ఆరో వారంలో ఆర్గనోజెనసిస్ జరుగుతుంది. అంటే వేరే మన గుండె గాని, మూత్రపిండాలు గాని, అలాగే శరీరంలోని అవయవాల యొక్క పెరుగుదలంతా కూడా ఆరో వారం, ఏడో ప్యాంక్రియాస్ కూడా. అంటే పిండంలో ఉన్నటువంటి ప్యాంక్రియాస్ గ్రంథి ఇన్సులిన్ తయారు చేయటం ఆరో వారమే మొదలైపోతుందండి. కాబట్టి ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా మొదటి గర్భవతులు అయ్యేవాళ్ళు ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ ముందే విషయాలనేవి తెలుసుకొని, ముఖ్యంగా డయాబెటీస్‌ని ముందుగానే కంట్రోల్ చేసుకోవటం. అంటే 5.7 కూడా హెచ్‌బీ1సి రానివ్వకుండా చూసుకున్నట్లయితే వాళ్ళు గర్భవతులు సక్రమంగా అవుతారు. ఆ తర్వాత కూడా 9 నెలలు సక్రమంగా గర్భం అంతా కూడా జరిగి డెలివరీ కూడా నార్మల్‌గా అవుతుంది. పిండానికి ఎటువంటి అవలక్షణాలు కలగకుండా ఉంటాయని చెప్పి సలహా ఇచ్చారు.